హలో ఫ్రెండ్స్, అందరికి హ్యాపీ క్రిస్మస్. సో ఈసారి మా ఫ్యామిలీ, అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి చక్కగా రెడీ అయ్యి చర్చికి బయలుదేరేస్తున్నాం అండి. ఇంకా 6 బయలుదేరుతున్నాము. సో రండి, మీరు కూడా మాతో పాటు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే సో మా అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. సో ఇంక లేట్ చేయకుండా ఈరోజు వ్లాగ్ అంతా కూడా నేను షూట్ చేస్తాను. సో చూసేసేయండి, నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. మరొకసారి అందరికి మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. రండి. చాలా శారీస్ అనుకొని మొత్తానికి ఇంక ఈ శారీ కట్టుకున్నానండి. ఇన్నాళ్ళకి ఈ శారీ కట్టుకునే టైం వచ్చిందన్నమాట. అండ్ మా ఆయన చూడండి చక్కగా రెడీ అయ్యాడు. మా ఆయన కూడా ఒక 4-5 షర్ట్లు సెలెక్ట్ చేసుకుని దాంట్లో ఏది వేసుకోమంటే ఇంక దీన్ని వేసుకోమన్నాం అన్నమాట. అండ్ లవ్లీ చూడండి, కుట్టించాను కదా డ్రెస్ లవ్లీకి, ఇంకా లవ్లీ ఇది వేసుకుంది. సో మా ఎల్లుళ్ళు నిల్చో ఇద్దరు మ్యాచింగ్. అండ్ లక్కీ ఏమో పింక్ వేసుకున్నాడు, ఇంకొకటేమో మళ్ళీ వేసుకుంటానని. అండ్ కొంచెం అన్నయ్య లక్కీకి మ్యాచింగ్ అన్నమాట. అండ్ మా వదిన కూడా కొంచెం అటు ఇటు మ్యాచింగ్, బ్రౌన్ పర్పుల్ పింకు పర్పుల్ అన్నకు కొంచెం మ్యాచింగ్ అట్ట ఇట. ఏది అట్లా వాళ్ళిద్దరు చూసారా కొంచెం మ్యాచింగ్ మీరిద్దరు. నేను మా ఆయన ఈసారి మ్యాచింగ్ వేసుకోలే, నల్లగరికి మ్యాచింగ్ లేదు ఈసారి. లాస్ట్ టైం కూడా మీరిద్దరు మ్యాచింగ్, వీళ్ళిద్దరు మ్యాచింగ్. లాస్ట్ టైం మేమందరం వీళ్ళు ముగ్గురు మ్యాచింగ్, నేను ఒక్కదాన్ని కొంచెం ఆడేసుకున్నా. ఈసారి అందరం డిఫరెంట్ కలర్స్ వేసుకున్నాం. నీకు వాళ్ళకి మ్యాచింగ్. సరే బయలుదేరదామండి. ఇంకా కొన్ని పిక్స్ అయితే దిగేసి ఇంకా బయలుదేరేస్తాం అన్నమాట. స్విచ్ అయిపోయిందండి, ఫుల్ రష్ ఉంది అసలు. నేనైతే మొబైల్ కార్లో మర్చిపోయి వెళ్ళిపోయాను. మళ్ళీ హరి వచ్చాక తీసుకురామండి, నా లోపల తెచ్చి కూడా అయిపోయింది. మొబైల్ వచ్చింది ఎక్కడ పాస్ చేసి అంత దూరం వెళ్తాను.
సో, సరదాగా ఎయిర్‌పోర్ట్‌కొచ్చామన్నమాట. ఊరికే మా అల్లుళ్ళకి చూపిచ్చేసి, కొంసేపు టైమ్ స్పెండ్ చేసి, పిక్స్ అవి దిగుదాం అని చెప్పేసి. సో, ఇక్కడంతా కూడా బావుంటదండి వ్యూ అంతా కూడా. సో, చర్చ్ అయితే ఫుల్ రష్ అన్నమాట. నార్మల్‌గానే రష్‌గా ఉంటది. బట్ ఇంకా క్రిస్మస్ అప్పుడు, ఇలాంటప్పుడు ఏదైనా స్పెషల్ డే అప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇంక ఇంటికొచ్చేసాము. వంట స్టార్ట్ చేశాను. ఆహ్, చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ చేస్తున్నాను. ఇంటికి రాగానే వచ్చేటప్పటికే కొంచెం నాకు థ్రోట్ అంతా పెయిన్ అనిపిచ్చింది. టాబ్లెట్ దారిలో తీసుకున్నాను. వేసుకోవాలి. ఇంకా అయితే వేసుకోలేదు. నెక్స్ట్ ఇంకిక్కడ బాగా చికెన్ మగ్గిపోతుంది. రైస్ కూడా నానపెట్టాను. ముందు ప్రిపరేషన్స్ అన్నీ చేసేసుకున్నాననమాట. ఇంటికొచ్చేసి ఇంకా శారీ చేంజ్ చేసేసుకొని, నైటీ ఏసేసుకొని, ఇంక వంట చెయ్యాలింక. ఈ వంట అయిపోతే ఇంక తినేసి ప్రశాంతంగా కొంసేపు రిలాక్స్ అవ్వాలి. తర్వాత ఈవినింగ్ అలాగా కేక్ అవి కట్ చేసుకుందాం అనుకుంటున్నాము. సో, ఎక్కడోళ్ళు అక్కడ డ్రెస్సులవి చేంజ్ చేసుకొని, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారన్నమాట. ఈయన మాత్రం డ్రెస్ చేంజ్ చేయకుండా అలాగే కూర్చున్నారు. పండగంతా నీలోనే ఉందని చెప్పి జోకులేసుకుంటున్నాం. నెక్స్ట్ నా ఫేస్ చూడండి ఇక్కడ ఎంత డల్ అయిపోయానంటే చేస్తుండేటప్పటికే నాకు బాగా థ్రోట్ పెయిన్ అనేది ఎక్కువైపోయిందనమాట. నా ఫేస్‌లో మీకు తెలుస్తుండొచ్చు మేబీ. తర్వాత నుంచి ఇంక 4 డేస్ కంటిన్యూగా పడిపోయాను. పండగ పూట ఇలా అవ్వడం ఇదే ఫస్ట్ టైమ్ అండి. ఎప్పుడు కూడా ఏ ఇయర్ అయినా ఇలా అవ్వలేదు. ఈ ఇయర్ మాత్రం అలా అయిందన్నమాట. బట్ ఏం చేస్తాం మనకు తెలీదు కదా! ఎప్పుడెలా ఉంటది ఏంటని చెప్పి. ఆహ్, నేనైతే టాబ్లెట్ ఏసేసుకొని 4 డేస్ అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు బాగా అయ్యాక ఇప్పుడు మీకు వీడియో అనేది ఎడిటింగ్ చేసి పెడుతున్నాను. ఇంకిప్పుడు ఎడిటింగ్ చేసి మీకు వీడియో అనేది పెడుతున్నాను. సో, అందువల్లే వీడియోస్ రెగ్యులర్‌గా పెట్టలేకపోయాను. ఇప్పుడు కూడా కొంచెం చేంజ్ అవ్వలేదు గొంతు అనేది నాకు. హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మధ్యాహ్నం వచ్చిన తర్వాత కొంచెం థ్రోట్ పెయిన్ అయిపోయిందండి. కొంచెం కాదు చాలా. సో కొంచెం అనీజీగా ఉంటే తప్పదుగా పండగ కాబట్టి ఇంకా టక్ దమ్ బిర్యానీ చేసి సింపుల్గా చికెన్ కర్రీ చేసుకొని తినేసి పడుకొని ట్యాబ్లెట్ వేసుకొని ఇంక ఇప్పుడు లేచి కరెక్ట్గా 7:30 ఈ టైంకి ఇంకా ఈవినింగ్ కేక్ ఆర్డర్ చేసుకొని ఇంకా కేక్ కట్ చేసుకుందాం ప్రేయర్ చేసి అని చెప్పేసి అందరూ రెడీ అయ్యి కూర్చున్నాం. చూపిస్తా చూడండి. పిచ్చుకు కూడా ఉంది. హలో, నాకు మ్యాచింగ్ వేసుకుందిరా పిచ్చుక. హాయ్ రా లవ్లీ. లవ్లీకి వాళ్ళ డాడీ ఇచ్చిన గిఫ్ట్ ఇది, క్రిస్మస్ గిఫ్ట్. 3,000 4,000 అంట. హలో హలో మా చిన్నల్లుడు పెద్దల్లుడు అట్లాంటివి నన్ను అన్నది. హలో గౌతమ్, హలో ఖుషి. మా అన్న నాకు మ్యాచింగ్ సిమిలర్ గా వదినా లవ్లీ చూద్దాం. నన్ను అత్తమ్మ కంటి చూస్తుందంట. సో ఇప్పుడు ఎవరు మ్యాచింగ్? నేను, మా అన్న, పిచ్చుక, కొంచెం సిమిలర్గా హరి. మ్యాచింగ్ పీచ్ పీచ్. పండగ అంతా మా ఇంట్లోనే ఉంది. మీరు లేరు మ్యాచింగ్. నేను, మా అన్న, పిచ్చుక, డాడీ. మీరంతా నలుగురు. ఆహా, ఖుషి అత్తమ్మ ఇద్దరు కొంచెం మ్యాచింగ్. మీరిద్దరు కొంచెం మ్యాచింగ్. నువ్వు డార్క్ కలర్, లైట్ కలర్ అట్లా. సో ఇంకా ట్రైప్యాడ్ పెట్టేసుకొని ప్రేయర్ చేసుకొని సో కేక్ కట్ చేసుకుందాం అని చెప్పి కేక్ ఆర్డర్ చేసుకున్నామండి. చూపిస్తాను మీకు, రండి తీసుకుందాం కేక్.
ఇది ఫ్రెండ్స్ క్రిస్మస్ వ్లాగ్. ఈసారైతే ఇలా జరిగిందనమాట. హెల్త్ బాగోలేకపోయినా పర్లేదు. కొంచెం ఓపిక తెచ్చుకొని అన్నీ చేసుకున్నాం అట్లా. మరీ డల్‌గా పడుకోకుండా. సో, చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా చేసుకోవాలి. దేవుని కృప, ఆరోగ్యం బావుంటే. సో, ఈ కేక్ మీ అందరికి కూడా క్రిస్మస్ విషెస్ చెప్పాను. సో, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి.